మా సార్ చెప్పింది రియలైజ్ అయ్యేలోపే ఇంకో పిడుగొచ్చి పడింది. అసలు మ్యాటర్ ఏంటంటే, మాది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంటు. ఎలక్ట్రానిక్స్ మేడం పిలుతున్నారని చెప్పేసి నన్ను పిలిచారు. సర్లే నార్మల్‌గానే కదా అనుకోని చెప్పేసి నేనైతే ఎళ్ళాను. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆడికెళ్ళిన తర్వాత అర్థమైంది అసలు మ్యాటర్ ఏంటనేది. మేడం పిలిచి, "ఏంటి ఎప్పుడు చూసినా క్యాంటీన్ దగ్గరే ఉంటున్నావంట. సార్స్ అందరూ నీ గురించి చెప్తున్నారు. నీకంటూ మంచి పేరుంది చెడగొట్టుకోకు. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు" అని చెప్పేసి అడిగారు. ఏదో కవర్ చేద్దాం కదా అని చెప్పేసి, "లేదు మేడం నేను క్లాస్‌కి కూడా వస్తున్నానంటే, సార్స్ ఎందుకు అలా చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అసలు మాట్లాడాలని" చెప్పగానే నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయింది. అసలు ఏం అర్థం కాలేదు. మాకేంటంటే జాయిన్ అయినప్పుడే పేరెంట్స్ నంబర్‌లు తీసుకుంటారు. రికార్డ్‌లో ఉంటాయి. మాది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్ కదా! వాళ్ళ దగ్గర ఉంటాయనమాట పేరెంట్స్ నంబర్‌లు. ఆల్రెడీ మేడం దగ్గర నంబర్ ఉంది. కానీ నంబర్ పనిచేయట్లేదని చెప్పి కవర్ చేశాననమాట. నా దగ్గర సీక్రెట్ మొబైల్ ఉంది కదా! ఆ నంబరే ఇచ్చాను. కానీ మేడం రికార్డ్ ఓపెన్ చేసి ఆ నంబర్ చూపించి ఇదే కదా నంబర్ అని అడగగానే నాకు గుండెలో రాయిడిపోయింది. ఇంక అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నిమిషం బ్లాంక్ అయిపోయింది. ఇంక కంగారులోనే ఇంకా ఇలా చెప్పేసాననమాట. అబద్దాలు అవలీలగా వచ్చేత్తాయి నాకైతేని. నంబర్ అయితే అడిగారు గానీ ఫోన్ అయితే చేయలేదు. ఇలా నెక్స్ట్ టైమ్ రిపీట్ అవ్వకుండా చూసుకో జాగ్రత్తగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. హమ్మయ్య! అనుకుని బయటకొచ్చేసాను.